ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో మీ కుటుంబంలో ఆశీర్వదపడుతున్నట్టుగా నేను నమ్ముచున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా. కాబట్టి దేవుని నామమును మనము ప్రతిదినము ధ్యానించుకునే బిడ్డలము, ప్రార్థించుకునే బిడ్డలము, ఆయన నామమును ధ్యానిస్తూ కృప కలిగిన పిల్లలుగా మనము ఆయన కృపలో ఉండాలని మరి రోజు ప్రభు కలువర ప్రేమ ద్వారా మనందరినీ ఎంతగా ప్రేమిస్తూ ఒక్కొక్క దినం మనకిచ్చిన మన గొప్ప దేవుని బట్టి ఆయన స్తుతిస్తూ ఘనపరుచుకుంటున్నాము కదా. అయితే పరిపూర్ణమైన హృదయం కలిగినట్టు బిడ్డలకు ఈ లోకములో ఆయన సమాధానం, ఆయన కృప అనుగ్రహించబడుతుందని ప్రభువే మనకు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఈరోజు మనలో ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 147 అధ్యాయం 14 వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మనమున్న సరిహద్దులలో మన తండ్రి మనకు సమాధానపరిచి తృప్తిపరిచేవాడు. ఎలాంటి వాడంటే ఆయన ఈ లోకములో మనలందరినీ ప్రేమించి మన కోసమే లోకానికి వచ్చిన గొప్ప దేవుడే. ఆయనే ఈరోజు నిన్ను నన్ను సరిహద్దులలో సమాధానం పరచువాడు. దేశం మీద దేశము, రాజ్యం మీద రాజ్యము, మరి యుద్ధములు జరుగుతుండగా, పోరాటాలు జరుగుతుండగా సరిహద్దులో న్యాయము చేసి నీతైన దేవుడు మన మధ్యలో ఉండి అందరికీ తీర్పు చేసి అందరికీ సమాధాన పరిచే ఒకే ఒక దేవుడు మన యేసయ్యే. ఈరోజు మరి అనేక దేశములు మరి ఎంతో కష్టాలు పాలై ఉంటున్నాయి. అంటే సరిహద్దుల్లో సరి అయిన సమాధానం లేనట్టు వారు ఉంటూ వారి మధ్య వీరి మధ్య జరుగుతున్నట్టు అపవాది సైతాన శోధనలతో యుద్ధములతో జరిగినట్టు నష్టపరిహారంగా మరి అన్ని దేశాలు కూడా చాలా కష్ట పరిస్థితికి వచ్చినారు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నేను సమాధాన పరిచే తండ్రిని అంటున్నాడు. ఆ జీవం గల దేవుడే. మరి నేను మిమ్మల్ని సమాధాన పరిచేసి కలుగు చేసే దేవుడిని నేనే కదా. మరి దేవునికి స్తోత్రం. అంతేకాక ఆయన మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడిన కూడా నేనే, ఆయనే అని చెప్తున్నాడు. మరి ప్రభు యేసయ్య మరి ఈ లోకంలో ఆయన రాక మునిపే గట్టి గోధుమలుగా, మంచి గోధుమలుగా మనలందరినీ కూడా ఆయన సిద్ధపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి అలాంటప్పుడు మనందరం కూడా దేవుని నామములో ఎంతో ప్రేమ కలిగి జీవించటానికి ప్రయాసపడదామా? ఆ కృపను పొందుకుందామా? మరి అలాంటప్పుడైతే మీ దేవుడైన యెహోవాందు సంతోషించుడి, మునుపుటి కంటే అధికమైన మేలు కలుగు చేసేదను. మునుపుటి కంటే అధికమైన మేలు ఈ సంవత్సరం మనకు కలుగు చేస్తున్నట్టుగా మన ప్రభువే మనకు నేర్పిస్తున్నాడు. మరి కాబట్టి పోయిన సంవత్సరం మనము ఎట్లున్నామో తెలియదు, కానీ ఈ సంవత్సరము అధికమైన మేలులు కలిగి మీరు జీవించాలని ఆయన మనల్ని ప్రేమించి వాక్యం ద్వారా మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి ఈరోజు సంతోషించుదాం, ఆనందించుదాం. ఆయన చిత్తంలోనే, ఆయన కృపలోనే హెచ్చుగా ఉండి మనం బ్రతుకు వరకు ఉంచున్నాం కదా. మరి అలాంట్లయితే మరి ఈరోజు నువ్వు కూడా ఏ పరిస్థితిలో ఉన్నావు, కానీ ప్రశాంతమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పంచుదును. ప్రశాంతంగా శాంతి, సమాధానం, నెమ్మది కలిగినట్టు సరిహద్దులు, రత్నము లాంటి సరిహద్దులుగా ఆయన సరిచేసి మనల్ని సంతోష పెడతాడు. కాబట్టి ఈరోజు నువ్వు యెహోవా యందు సంతోషించమని ఆయనే అంటున్నాడు కదా. మంచి గట్టి గోధుమల్లాగా మిమ్మల్ని నేను తయారు చేస్తుందని ఆయనే చెప్తున్నాడు కదా. కాబట్టి ఈరోజు మరి అలాంటి ఆలోచన కలిగిన ప్రతి బిడ్డ ప్రార్థనతో గట్టి మనసు కలిగి వాక్య శక్తితో మరి కలిగినట్టు బిడ్డలుగా ఉండి అనుదినం ప్రార్థన చేసి ఆయన మయంపరచుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు నేనని చెప్పిన గొప్ప దేవా నాయన, మరి అనేక దేశములలో తండ్రి, దేశ విదేశాల మధ్యలో మరి ఎన్నో మరి నా ప్రభువా
మరి సాతాను శోధనతో కూడినట్టు ఎంతో ఐక్యత కలిగినట్టు దేశములుగా ఉంటుండగా అన్ని ఐక్యత లేని వారికి నా తండ్రి విడుదల చేసినట్టు అపవాదిని ఈరోజు నా ప్రభా మీరు సరిచేస్తానని చెప్పిన గొప్ప దేవా, ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అన్ని దేశాలలో నా ప్రభా ఎంతో మరి కష్టకాలంలో వచ్చుచుండగా నా ప్రభా మీరే సహాయం చేసి అన్ని సమకూర్చి నా ప్రభా ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా నీ నామములో ఉండటానికి యెహోవా యందు సంతోషించుడని చెప్పినావు. యెహోవా యందు సంతోషించమని చెప్పిన మాటకి నా ప్రభా నీ యందు మేము ఉండటం వలన మేమందరం సంతోషిస్తాం, ఆనందిస్తాం నా ప్రభా. నైనా మరి రత్నము లాంటి సరిహద్దులుగా చేసి మమ్మల్ని అందరూ సమాధానపరిచి చెప్పిన గొప్ప మాటను బట్టి నీకే ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.